'శంబాల' మూవీ ఎలా ఉందంటే చాలానే చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా నచ్చింది. దానికంటే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఒక్క లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ స్టోరీలో వెళ్ళిపోదాం. సింపుల్‌గా చెప్పేస్తాను స్టోరీ మాత్రం. స్టోరీ ఏముంది, ఒక ఉల్క పడుతుంది 'శంబాల' సినిమాలో. ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్‌లో ఒక చిన్న ఉల్క అంటే రాయుడు ఆస్ట్రాయిడ్ ఉంటది కదా! ఆ రాయి పడుతుంది. ఆ రాయి చుట్టూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా సాగుతూ ఉంటుంది. సో, ఇంకా అలా సాగుతున్నప్పుడు చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ చాలా లవ్ స్టోరీ అలా నడుస్తున్నా కూడా ఆ ఉల్క చుట్టూ మొత్తం స్టోరీనే ఫస్ట్ హాఫ్ అంతా నడిపించారు. సెకండ్ హాఫ్‌లో చాలా కొంచెం క్రేజీగా ఉంది. ఎందుకంటే దాంట్లో కొంచెం దయ్యాల ఎఫెక్ట్ గాని, కొంచెం థ్రిల్లర్ ఎఫెక్ట్ గాని కొంచెం ఎక్కువున్నాయన్నమాట. చాలా అంటే చాలా క్రేజీగుంది. చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే దీంట్లో మేజర్ పాయింట్స్ ఏంటంటే సాంగ్స్ కొంచెం బాగున్నాయి. ఇంకా దాంట్లో ఎలివేషన్స్ బాగున్నాయి. సో, 'ఆది' అన్నకు మాత్రం ఫస్ట్ మంచి హిట్ కనబడుతుంది అనిపిస్తుంది నాకైతే. సో, దీంట్లో చాలా వరకు రిగ్రెట్ అనిపించింది ఫీలింగ్ ఏందంటే ఏదో స్లోగా నడిచిందేమో స్క్రీన్ ప్లే అని అనిపించింది నాకైతే. సో, ఇంకా చెప్పాలంటే ఇందులో కొంచెం ఆర్టిఫిషియల్‌గా సెట్స్ మొత్తం అంటే వీఎఫ్ఎక్స్ అంతగా లేదు. జస్ట్ ఆర్టిఫిషియల్‌గా కొంచెం ఉంది అని అనుకుంటున్నా నేనైతే. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో బజ్, బజ్ ఎక్కువ లేకపోయినా గూడా కొంచెం మంచిగానే బుకింగ్స్ అవుతున్నాయి. నాకు తెలిసిన విధంగయితే 'ఆది' సినిమాలోనే ఇది చాలా మొదటి సినిమా థియేటర్ ఫుల్ అవ్వడం మాత్రం చాలానే చాలా బాగుంది. 'శంబాల' అంటే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడకముందు ఒక 'శంబాల' అంటే ఒక అమ్మ ఉంటుందేమో, ఆ అమ్మ చుట్టుముట్ట సినిమా చూడుతూ అంటే ఫర్ సపోజ్ ఆ సినిమా ఒక ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఆస్ట్రాయిడ్ అనేదే నాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. అంటే దాని చుట్టూ అసలు ఊరు జనాలు నమ్ముతూ ఉంటారనమాట. ఇది జరుగుతుంది, అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సో, మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేస్తాను. ఎందుకంటే అలాంటివి ఏం లేవు. అంటే ఈ ఊర్లో అలాంటివి ఏమి ఉండవు. నేను నిరూపిస్తానని మన 'ఆది' అన్న ఇలా వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ స్టోరీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో సాంగ్, బీజీఎం, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. కానీ కొంచెం వీఎఫ్ఎక్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఫైట్ సీన్స్ ఉన్నాయి గదా! అసలు సినిమా బడ్జెట్టే చాలా స్లో ఉంది కాబట్టి కొంచెం నాకు అలా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ నరేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తారో తెలవదు గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం బాగుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకైతే. జస్ట్ దానికి మించింది నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే సినిమా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి, నేను మాత్రం చాలానే చాలా క్రేజ్‌గా అనిపించింది. థ్రిల్లింగ్ అనిపించింది. పక్కనున్న వాళ్ళైతే చాలా కొంతమంది గర్ల్స్ అయితే భయపడ్డారు. అలా అంటే కళ్ళు మూసుకొని ఉన్నారు. కానీ నేను థ్రిల్లింగ్ చూసాను కాబట్టి చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్లి చూడండి. పక్కా ఇది 'ఆది' ఫ్యాన్స్ మన ఎవరైతే థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం వెళ్లి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. క్రేజీగుంది. సో, మీరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ప్లీజ్.